మనం ఆ జగద్ధాత్రి సిస్టర్‌తో అసలు గెలవలేము కాబట్టి మనం ఆ టీమ్‌లోనే కలిసిపోదాము. మనకు ఈ దెబ్బలైనా తప్పుతాయి అని బూచి అనడంతో, అవునన్నయ్య అని కాచి అంటుంది. దెబ్బలు తిన్నది నేనైతే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాస్త నోరు మూసుకొని ఉంటారా? అని నిషి అరుస్తూ ఉంటుంది. అయినా ఇది ఒక రకంగా మన గెలుపే. ఇప్పుడు ఆ వీడియోనంతా కూడా నువ్వు రికార్డింగ్ చేశావు కదా! మనకు కావాల్సినట్లు ఎడిట్ చేసుకొని వెంటనే దివ్యాంగకి పంపించేద్దాము అని యువరాజ్ అంటాడు. అవును. ఆ వీడియోని బయటికి తీ అన్నయ్య అని నిషి అనడంతో, వెంటనే బూచి మొబైల్ నుండి ఆన్ చేసి ఇదిగోండి ఈ వీడియో అని చూపిస్తూ ఉంటే, అక్కడ ఏ వీడియో కూడా ఉండదు. ఎక్కడ వీడియో అని అడుగుతూ ఉంటే, అరే! నేనైతే రికార్డింగ్ చేసేసాను. ఒక్క నిమిషం ఆగండి అని మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిగోండి వీడియో అని ఇంకొక వీడియోని ఆన్ చేస్తూ ఉంటే అది కూడా ప్లే అవ్వదు. దాంతో మళ్ళీ నిషి, యువరాజ్, కాచి చాలా కోపంగా చూస్తూ ఉంటే, ఆగండి, ఆగండి నేనైతే రికార్డింగ్ చేశాను. మరి ఆ వీడియో ఏమైపోయిందో నాకు అర్థం కావటం లేదు. సరే ఇదిగో ఇంకొక వీడియో కూడా ఉంది. ఇదిగో ఈ వీడియో ఓపెన్ చేస్తాను చూడండి అని ఆ వీడియోని ఓపెన్ చేయగానే అందులో ధాత్రి హాయ్ అని పలకరిస్తూ ఉంటుంది. దాంతో నిషి గ్యాంగ్ నలుగురు కూడా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఎంతసేపని అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు? కాస్త ఆ నోర్లు మూస్తారా? అని ధాత్రి ఆ వీడియోలో మాట్లాడుతూ ఉంటుంది. నన్ను దాటి వదిన పరువు తీద్దామని మీరు అనుకుంటున్నారా? అసలు అది సాధ్యమయ్యే పనేనా? వాళ్ళకంటే తెలియదు నా గురించి. అన్నీ తెలిసినా నువ్వు కూడా ఇలా ఎలా చేస్తున్నావు యువరాజ్ అని నువ్వైనా వాళ్ళతో చెప్పాలి కదా! మనం గెలవలేము అని. అయినా వదిన ముందర మీరు ప్రతిసారి దొరికిపోతున్నారు కానీ వదిన మిమ్మల్ని చూసి చూడనట్లు ప్రతిసారి కూడా ఎందుకు క్షమిస్తుందో వదిన మనసుని మీరు అర్థం చేసుకోవాలి కదా! అసలు ఆ దివ్యాంక ఎంత ఇంటికి చెడ్డ చేయబోతుందో అన్న నిజం మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? వదిన మనసు అర్థమైన రోజే మీరు అదంతా కూడా తెలుసుకుంటారు. నిషి నువ్వు నాకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఈ వీడియోని కాస్త ఎడిట్ చేసి ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని ఆ దివ్యాంకకి పంపు. చూడు దివ్యాంక నువ్వు సురేష్ అన్నయ్యకి ఏం చెప్పి నీ గుప్పిట్లో పెట్టుకున్నావో నాకు తెలియదు కానీ సురేష్ అన్నయ్య కౌశికి వదిన మధ్య ఉన్న ప్రేమని నువ్వు ఎంత గుప్పిట్లో పెట్టుకున్నా కూడా ఏమీ చేయలేవు. నువ్వు గుప్పిట్లో పెట్టుకోవడానికి వాళ్ళది అంత చిన్న ప్రేమ కాదు. చాలా పెద్ద ప్రేమ. చూస్తూ ఉండు. త్వరలోనే నువ్వు ఎలాంటివన్నీ మానలేదనుకో అప్పుడు నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. బాయ్ అని చెప్పి బాయ్ జగదాత్రి సిస్టర్ అని బూచి చెప్తాడు. నిషి కోపంతో రగిలిపోతూ ప్రతిసారి కూడా ఇది మనల్ని దెబ్బతీస్తూనే ఉంది. మనకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే ఉండి మనల్ని దెబ్బతీస్తూ ఉంది అని నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలాగే చూస్తూ ఉంటే మనము చాలా దెబ్బతింటాము. అసలు వాళ్ళు లిమిట్స్ అన్ని దాటి చేస్తున్నారు అని యువరాజ్ అంటాడు. అప్పుడే దివ్యాంక దగ్గర నుండి ఫోన్ వస్తుంది. చెప్పు దివ్యాంక అని నిషి మాట్లాడుతూ ఉంటే ఒక్క పని కూడా నీకు కరెక్ట్‌గా చేయటం తెలీదా? అంతమంది ఉన్నారు. జగద్ధాత్రిని ఒక్కరు కూడా అడ్డుకోలేకపోయారు. ఇదంతా కాదు. మీతో ఏది కూడా కాదని నాకు అర్థమైపోయింది. నేను ఏదో ఒకటి చేసి సురేష్‌ని, కౌశికిని ఎలా వేరు చేయాలో, ఎలా వీడియో సంపాదించుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అని ఫోన్ పెట్టేస్తుంది. అంటే నువ్వు వీడియోని పంపించేయమన్నావు కదా సిస్టర్. నేను చూసుకోకుండానే జగద్ధాత్రి సిస్టర్ మాట్లాడిన వీడియోని పంపించేశాను అని బూచి చెప్తాడు. తర్వాత కౌశికి బాధపడుతూ గార్డెన్‌లో కూర్చొని ఉంటే, ఏంటో వదిన ఇలా బాధపడుతూ మీ కడుపుని మార్చుకుంటే ఎలా అని రండి వదిన అని ధాత్రి పిలుస్తూ ఉంటుంది. లేదు నాకు తిలానే లేదు, ఆకలిగా లేదు అని కౌశికి అంటుంది. ఏంటక్కా బాధపడకక్కా అని ధాత్రి, కేదార్ ధైర్యం చెప్తూ ఉంటారు. లేకపోతే ఏంటి కేదార్ నా కుటుంబమే నాకు ఇలా వ్యతిరేకంగా నిలబడిపోయింది. నేను ఏం తప్పు చేశాను? నేను ఎక్కడో తప్పు చేసి ఉంటాను. అందుకే ఆ తప్పు ఏంటా అన్నది తెలుసుకొని నేను సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. లేకపోతే నా కుటుంబమే నాకు ఇలా ఎదురవ్వటం ఏంటి? ఇలా వ్యతిరేకంగా మారిపోవడం ఏంటి? అని కౌశికి అంటే, వదిన ఇదంతా వాళ్ళు స్వార్థంతో చేస్తున్నారు. మీరు తప్పు చేయటం ఏంటి? అని ధాత్రి అంటే, అవునక్క నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇదంతా కూడా వాళ్ళు స్వార్థంతో చేస్తున్నారు అని కేదార్ కూడా చెప్తాడు. అవును వదిన చాలా తొందరలోనే వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకుంటారు. అప్పుడు మా మా అండ నీకు అస్సలు అవసరం ఉండదు. నీ కుటుంబమే నీకు వెనకాల నిలబడతారు అని ధాత్రి అంటే, ఏంటి మీ అవసరం నాకు పడదా? ఏంటి మీ అండ నాకు అవసరం లేదా? అంతేంటి ధాత్రి అలా మాట్లాడుతున్నారు? మీరు నా కుటుంబమే కదా అని కౌశికి అంటే, కుటుంబం అంటే కేవలం వాళ్ళు మాత్రమే మీరు మాత్రమే కాదు అందరము కలిసే కుటుంబం అవుతుంది అని కౌశికి అంటే, థ్యాంక్ యూ వదిన ఇలా మాట్లాడుతున్నందుకు. త్వరలోనే మనమందరం కలిసి ఆ దివ్యాంక పని పడదాము అని దాద్రి అంటే, అవునని కేదార్ అంటాడు. సరే ఇప్పుడైనా తినడానికి రండి వదిన అని దాద్రి అంటుంది. అలాగేనని కౌశికి అనడంతో కౌశికిని తీసుకొని ధాత్రి, కేదార్ లోపలికి వస్తారు.
నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని కౌశికి చెప్పడంతో మేము కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాము అని ధాత్రి కేదార్ వెళ్తారు. వైజయంతి రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ధాత్రి వైజయంతిని గమనించేసి ఒక్క క్షణం ఆగిపోతుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అనడంతో అత్తయ్య గారు దేని గురించో ఆలోచిస్తున్నారు. మన దగ్గర అత్తయ్య గారు నాటకం ఆడుతున్నారు అనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు కదా కేదార్. ఇదే సరైన అవకాశం, మనం ఒక ప్లాన్ చేద్దాము అని ధాత్రి అంటేంది. ఏంటో చెప్పు ధాత్రి అని కేదార్ అంటాడు. ధాత్రి ఒక ప్లాన్ చెప్పడంతో సరే వెంటనే అమలు చేసేద్దాము, వాళ్ళ అత్యాశతోనే వాళ్ళని పట్టుకుందామని చెప్తున్నావు అలాగే ధాత్రి అని కేదార్ అంటాడు. వైజయంతి గదిలో ఉంటే తలుపుకి ఇటువైపు అటువైపు ధాత్రి కేదార్ చెరొక వైపు నిలబడే వైజయంతి వినేలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్, నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది. మధుకర్ గారి వీలునామా ఎక్కడ ఉందో తెలిసిపోయింది. నేను నీకు మాత్రమే చెప్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పకు. మధుకర్ గారి గదిలో కబోర్డ్లో ఒక సీక్రెట్ లాకర్ ఉంది కదా, అందులోనే ఉందంట. నిషి వాళ్ళు ఎవరూ చూడకుండా సరైన సమయం చూసుకొని ఆ వీలునామాని లాగేర్ దగ్గరికి తీసుకువెళ్ళి సగం ఆస్తి మన పేరుతో రాయించేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాము. అప్పుడు వీళ్ళు గడ్డి తింటూ మనల్ని వారసులని ఒప్పుకుంటారు అని ధాత్రి చెప్పడంతో అలాగే ధాత్రి, అలాగే చేద్దాం. ఇప్పుడే చేద్దామా అని అంటే ఇప్పుడు కాదు, తర్వాత అవకాశం చూసుకొని చేద్దాము అని ధాత్రి అంటుంది. సరే పద ధాత్రి అని కేదార్ ధాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్ చేశారు. వెంకన్న స్వామి నా వైపు ఉన్నాడు కాబట్టి వీళ్ళ మాటలు నా చెవిన పడ్డాయి. వీళ్ళకంటే ముందుగా ఆ వీలునామాని తీసుకొని నేను కాల్ చేస్తాను అని వైజయంతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ధాత్రి కేదార్ ఇదంతా గమనించేసి మనం అనుకున్నది కరెక్టే కేదార్, అత్తయ్య గారు నాటకమే ఆడుతున్నారు అని ధాత్రి చెప్తుంది. వైజయంతి నేరుగా మధుకర్ గదిని తాళాలతో ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి అక్కడున్న ఒక చెక్క పెట్టెని తీసి అందులో ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్ వైజయంతి చూడకుండా వెనుక వైపు నుంచి చూసి అమ్మ పిన్ని ఎంత డ్రామా ఆడుతోంది అని కేదార్ అంటుంటే ఇష్ మెల్లగా కేదార్, మళ్ళీ వినిపిస్తుంది అని కేదార్ని తీసుకొని ధాత్రి బయటికి వచ్చేస్తుంది. చూసావా ఎంత నాటకం ఆడుతున్నారో, ఇదంతా కూడా ఆస్తి మీద ఉన్న ప్రేమ వల్లే అని ధాత్రి చెప్తుంది. ఆస్తి మీద ఉన్న ప్రేమ మనుషులపై వీళ్లకు ఎందుకు ఉండటం లేదు ధాత్రి? నాకు ఎటువంటి ఆస్తి వద్దని చెప్పినా వీళ్లకు ఎందుకు అర్థం కావటం లేదు అని కేదార్ బాధపడుతూ ఉంటే వీళ్ళు వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆస్తి నీ పేరు మీదకి రాకుండా ఉండటం కోసం వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. అయినా నీ స్థానంలోకి వాళ్ళు ఎక్కడ రావాల్సి వస్తుందోనన్న భయం వాళ్ళలో మొదలైంది. అందుకే వారసత్వాన్ని కాపాడుకొని ఆస్తి అంతా కూడా వాళ్లకు మాత్రమే రావాలి, నీకు అసలు రాకూడదన్న దురాశ అత్యాశతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ గురించి మొత్తం నిజం తెలుసుకున్న రోజు వీళ్ళకి అన్నీ కూడా అర్థమవుతాయి అని ధాత్రి చెప్తుంది. సరే ధాత్రి, ఇప్పుడు పిన్ని డ్రామాని ఎప్పుడు బయట పెడదాము అని అంటే ఇప్పుడు ఆవిడే బయటపడేలా మనం ప్లాన్ చేద్దాంలే అని ధాత్రి అంటుంది. అప్పుడే నిషి యువరాజ్ వస్తూ ఉండడంతో ధాత్రి కేదార్ ఇద్దరు వేరొక గదిలోకి వెళ్తారు. మధుకర్ గది ఓపెన్ చేసి ఉందే, ఎవరున్నారు లోపల అని నిషి యువరాజ్ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వైజయంతి వెతుకుతూ ఉంటుంది. అమ్మ నువ్వేంటి ఇక్కడ ఇలా వెతుకుతున్నావు, ఎవరైనా చూస్తే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే ఆ జగదాత్రి కేదార్ మధుకర్ గారు రాసిన వీలునామా ఈ గదిలో ఉందని మాట్లాడుకుంటుంటే వాళ్ళకంటే ముందుగా నేను తీసుకుందామని ఇక్కడికి వచ్చాను, ఎవరు చూడలేదులే అని వైజయంతి చెప్తుంది. సరే నువ్వు వెతుకు బోడా అని చెప్పడంతో యువరాజ్ వెంటనే మొత్తం వెతికేసి వీలునామాని చేతిలోకి తీసుకుంటాడు. పద పద అని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ధాత్రి కేదార్ ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. యువరాజ్ వెంటనే ఆ వీలునామాని చించేసేయి అని నిషి చెప్పడంతో యువరాజ్ ఆ వీలునామాని చించేస్తూ ఉంటాడు. చించేసి ఆ ముక్కలన్నింటినీ కూడా గాలిలోకి విసిరేసి ఇప్పుడు కౌశికి అక్కకి మగబిడ్డలు లేరు, ఆ కేదార్ గాడికి ఈ ఆస్తిలో ఎటువంటి హక్కు రాదు, వారసత్వం కూడా నిరూపించుకోలేరు. కాబట్టి వజ్రపాటి కుటుంబానికి నేను ఒక్కడినే వారసుని, ఆస్తి మొత్తం నాకే సొంతం, నేను ఒక్కడినే వారసుని అని చెప్తూ ఉంటే ధాత్రి కేదార్ ఒక్కసారిగా డోర్ను ఓపెన్ చేసుకొని లోపలికి వస్తారు. వైజయంతి ఉన్న ఫలంగా బెడ్పై చెయ్యి వంకర పెట్టుకొని మూతి వంకర పెట్టుకొని కూర్చొని ఉంటుంది. ఈ అమ్మాయి మొత్తం చూసేసిందా వినేసిందా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటి యువరాజ్, ఈ కుటుంబానికి నువ్వొక్కడివే వారసుడివి ఎలా అవుతావు, మీ అన్నయ్య కేదార్ ఉన్నాడు కదా అని ధాత్రి అంటే జగదాత్రి, వాడికి నాకు వరుసలు కలిపి పిలవద్దు, మాట్లాడొద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను కదా అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వరుసలు కలపొద్దు సరే యువరాజ్, నీలో నాలో ఒకటే రక్తం ప్రవహిస్తోంది కదా, దాన్నేం చేస్తావు అని కేదార్ అంటాడు. ఏంటే మీరు దేన్ని చూసుకొని ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ సాక్ష్యమే లేదు అని నిషి అంటుంది.
అప్పుడు ధాత్రి నవ్వుతూ మీరు మాట్లాడుతున్నది దీని గురించేనా అని వీలునామాని చేతిలో చూపిస్తూ ఉంటుంది. యువరాజ్, వైజయంతి, నిషి నోరు తెరుచుకొని ఆ వీలునామాని షాకింగ్గా చూస్తూ ఉంటారు.